ఈ పుస్తక రచయిత, టీటీడీ ఈవోగా తన అనుభవాలను, తన మనసును ఆవిష్కరించినటువంటి మాకు అత్యంత ఆత్మీయులు, మేమెంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తుల్లో ఒకరు. అంటే ఒక అధికారిగా కాదు, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా కావచ్చు, ఒక అధికారిగా కావచ్చు, ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి సాహితీ అభిమానిగా కావచ్చు, కళలు కళాకారులను జీవితమంతా ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా, మరీ ముఖ్యంగా సిద్దిపేట ముద్దుబిడ్డగా మేము ఎంతో ఇష్టపడేటువంటి మా రమణాచారి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ 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 విద్యాశంకర భారతి మహాస్వామి గారికి, గౌరవనీయులు అనంత పద్మనాభరావు గారు, గౌరవనీయులు రఘునాథ్ శర్మ గారు, గౌరవనీయులు మల్లేశ్వర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు గౌరవనీయులు నిత్యానందరావు గారు, ప్రభాకర్ రావు గారు, మా సోదరిమణి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి డాక్టర్ శోభారాజు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు దేశపతి సీనన్న గారు, ఇంకా రఘురాం గారు, సాహితీ అభిమానులు, రమణాచారి గారి బంధుమిత్రులు, ఆత్మీయులు, జర్నలిస్ట్ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. రమణాచారి గారంటే చాలా మంది అధికారుల గురించి వింటూ ఉంటాం. నేను దాదాపు 22 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రతి అధికారికి కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. కానీ మా రమణన్న గురించి ఏ ఒక్కరు ఒక్కనాడు కూడా చెడుగా మాట్లాడింది నేనైతే విన్నాను. చేతనైనంత వరకు 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వం. చాలా పదవులు అనుభవించారు రమణన్న గారు. వారు 1969లోనే స్కూల్ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయిన స్ఫూర్తి కూడా రమణన్నకు ఉన్నది. సో అధికారిగా కూడా ఎంతో బాగా ఒక ఆర్డీఓ నుంచి, గడప కలెక్టర్ నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నుంచి, తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడిగా కూడా పనిచేశారు. ఆయనలో నేను ఒక కలెక్టర్ను, నేను ఒక ఐఏఎస్ అధికారిని అనే అహంకారం, విచ్చెత్తు కూడా మనం ఎప్పుడూ గమనించాం, ఎప్పుడు కూడా చూడం. చాలా సున్నితమైన వ్యక్తిత్వం, 10 మందికి ఈ జీవితం ఉపయోగపడాలనేటువంటి తపన ఆయనలో చూస్తూ ఉంటాం. ఎవరు కనపడ్డా కూడా ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, చిరునవ్వుతో చాలా చక్కగా పలకరిస్తారు. నిజంగా ఆయన గొంతు కానీ, ఆయన శరీర ఆకృతి కానీ, ఆయన నామము కానీ చూసి, ఆయన మాటలు చూస్తే ఎవరికైనా కూడా ఎంతో గౌరవం పెరుగుతుంది, ఆయన మీద ఒక విశ్వాసం పెరుగుతుంది. నిజంగా టీటీడీ ఈవోగా చాలా మంది పనిచేశారు, చాలా మంది మంచి అధికారులు ఉంటారు. కానీ రమణాచారి గారు ఆ పోస్ట్ లో ఉండడమే సముచితం. కొంతమందికి పదవులు వన్నె తెస్తే పదవులకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మన రమణాచారి గారు. రమణాచారి గారు పనిచేసినటువంటి ఏ పదవైనా చూడండి, ఆయన కలెక్టర్ గా కావచ్చు, ఆర్డీఓగా కావచ్చు, ఈవోగా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కావచ్చు, ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని పెంచారు. మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా వారు ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పని గౌరవనీయులు కేసీఆర్ గారికి ఆత్మీయులుగా, వారు కూడా ఎంతో ఇష్టపడేటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారితో మాట్లాడి ఒప్పించి బ్రాహ్మణ పరిషత్ను ఒకటి ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. బ్రాహ్మణుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణుల్లో కూడా అమ్మాయినివ్వని పిల్లలు ఉన్నారు, 30 ఏళ్ల వయసు వచ్చినా సెటిల్ కాక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. మరి సమాజంలో పేదలందరినీ ప్రభుత్వాలు కంట కనిపెట్టాలి, అన్ని వర్గాల గురించి ఆలోచిస్తున్నారు, పేద బ్రాహ్మణుల గురించి కూడా ఆలోచించాలని ఒక కార్యక్రమాన్ని చేపడితే ఎంత అద్భుతంగా ఆ బ్రాహ్మణ పరిషత్ను నడిపారంటే అది అనేక రాష్ట్రాలకు ఆదర్శమైంది.
అనేక రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకొని రమణాచారి గారితో మాట్లాడి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాయంటే దాని వెనుక కూడా రమణాచారి గారు చూస్తుంది. ముఖ్యంగా హరే శ్రీనివాస పుస్తకాన్ని చూసినట్లయితే ఆయన హృదయాన్ని ఆవిష్కరించారు. చాలా మంది ఈఓలు వస్తూ ఉంటారు, అధికారులు వెళ్తూ ఉంటారు, చైర్మన్లు వస్తూ ఉంటారు, చైర్మన్లుగా పదవి వివరణ పొందుతూ ఉంటారు. పదవి ఎవరికి శాశ్వతం కాదు, జీవితమే శాశ్వతం కాదు, పదవి శాశ్వతం. కానీ ఆయన పనిచేసిన 2 సంవత్సరాల కాలంలోనే ఈఓగా ఎక్కువ రోజులు కూడా చేయలేదు. పనిచేసిన సమయము 2 సంవత్సరాలే కావచ్చు, కానీ చరిత్రలో నిలిచిపోయే సంస్కరణలను ఆ టీటీడీలో తెచ్చి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. దాని వెనుక ఎంతో తపన కనపడ్డది. ఎన్ని కొత్త కార్యక్రమాలు తెచ్చారు. నిజానికి ఒక ఈఓగా కొన్ని పరిమితులు ఉంటాయి, ఒక అధికారికి పరిమితులు ఉంటాయి. కానీ మా రమణన్నకు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రులను, చైర్మన్లను, బోర్డు డైరెక్టర్లను ఒప్పించేటువంటి మెప్పించే చతురత ఉన్నది, నిజాయితీ ఉన్నది కనుక ఆ కార్యక్రమాలు ఆయన చేపట్టగలిగారు. నిజాయితీ పరులు ఉండడమే సరిపోదు. కొంతమంది ముక్కుసూటిగా ఉంటారు, నిజాయితీ పరులే, కానీ ఆ ముక్కుసూటిగా ఉంటే వ్యవస్థ నడవదు కదా. మంచి కార్యక్రమాలు జరగాలంటే ఎక్కడ ఒదగాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో తెలిసిన వ్యక్తి మన రమణాచారి గారు. అది నేను వాటిలో నేర్చుకున్నాను, వాటిలో చూశాను. ఆ పుస్తకంలో రాశారు ఒక దగ్గర, ఆయన ఒక మంచి ఆలోచన రమణాచారి గారు చేసి, మనకు సామెత ఉంటుంది, మన పెళ్లి చేసి చూడు అనేటువంటిది. అంటే ఎవరైనా ఒక పెళ్లి చేయడం అనేటువంటిది ఒక ఇల్లు కట్టి చూడు లేదా పెళ్లి చేసి చూడు అనే సామెత ఉంటుంది. ఎంత కలిగిన వాడికైనా ఇల్లు కట్టినా పెళ్లి చేసినా చివరికి వెనక్కి తిరిగి చూస్తే అప్పులైతే తప్పకుండా ఉంటాయి. సో పెళ్లి అనేది పేదలకు ఎంతో భారంగా ఉంది సార్. ఇప్పుడంటే కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు వచ్చినాయి కానీ అప్పుడు లేవు. అలాంటి పేదలకు తిరుమలలో ఉచితంగా వివాహాలు చేయాలి. టీటీడీ ఆధ్వర్యంలో పేదల పెళ్లిళ్లు జరిగితే ఒకటి సాంప్రదాయము, 2 సహకారం. దాన్ని రమణన్న గారు ఒక ఆలోచన చేసి ప్రారంభించారు. సో రేపు పెళ్లిళ్లు టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత పెళ్లిళ్లు చేసే కార్యక్రమం రేపు ప్రారంభమవుతుంది. దురదృష్టవశాత్తు ఇవాళ గోకుల్ ట్రస్ట్ కోటిలో బాంబ్ బ్లాస్ట్ అయింది. సహజంగానే ఎట్లుంటాయి ప్రభుత్వాలు, ఒక అనుకోని సంఘటన, ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వాలు అన్ని వాయిదాలు వేస్తుంటారు. కానీ రమణాచారి గారు తన శక్తియుక్తులతో అన్ని ఏర్పాట్లు జరిగి బంధుమిత్రులందరికీ చెప్పి పెళ్లి కార్డులు పంచుకొని పెళ్లి కూతురు తయారు చేసి పెళ్లి కొడుకును తయారు చేసి ఉదయాన్నే పెళ్లి జరిగితే దాన్ని వాయిదా వేయాలన్నప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ బాధ తెలిసిన వ్యక్తిగా అప్పటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి పెళ్లి ఆగిపోతే ఆ కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో వారికి అర్థమయ్యేటట్టు చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి బాంబ్ బ్లాస్ట్ జరిగినా కూడా నెక్స్ట్ డే పెళ్లిళ్లు జరిపించడంలో వారు చేసిన కృషి, వారి తపన ఆ పుస్తకంలో కనపడ్డది. అంటే ఆయన కన్సర్న్ కనపడ్డది, అక్కడ ఆయన కమిట్మెంట్ కనపడ్డది పేదల పట్ల. సో అట్లా అనేక విషయాలు. వారు ఈవో కాకముందు తిరుమలలో భోజనం ఎవరైనా ఎంత ఉన్న వాళ్ళమైనా అక్కడ సత్రంలో తింటే దాంట్లో ఒక ఆనందం, ఒక తృప్తి, అది భగవంతుడి ప్రసాదంగా చూస్తాం. వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భావిస్తాం మనందరం కూడా. కానీ ఒక టోకెన్ తీసుకోవాలి, ఒక 10 రూపాయలు కట్టాలి, ముందు పర్మిషన్ తీసుకోవాలి అన్నీ ఉండే. కానీ రమణాచారి గారు ఈవో అయిన తర్వాత దాతల సహకారంతో ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారంటే ఇవాళకి కూడా జరుగుతుంది. అది ఎప్పటికీ జరుగుతుంది, ఎవరు తీసేయలేదు. ఆ ఉచిత అన్నదానాన్ని ఎవరు ప్రారంభించారు? ఫలాని రమణాచారి గారు ఈవోగా ఉన్నప్పుడు ప్రారంభమైంది. అందుకే నేను అన్నాను, పనిచేసింది 2 ఏళ్లైనా చరిత్ర పుటల్లో నిలిచే సంస్కరణలు ఆయన తెచ్చారు. ఇవాళ ఆ ఉచిత అన్నదాన కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతుందంటే నిరాకంఠంగా అది ఒక చక్కగా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. అలా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా భక్తి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు కొంతమంది రాలేకపోవచ్చు, కొంతమంది వయోభారం వల్ల రాలేకపోవచ్చు, కొంతమంది ఏ కారణాలైనా దేవుడంటే ఎంతో భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి లైవ్ టెలికాస్ట్
ఎస్వీబీసీ ఛానళ్లు పెట్టించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు లైవ్ లో ఆ భగవంతుడిని దర్శించుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది కూడా మన రమణాచారి గారు. నిజంగా చెప్పాలంటే అది ఎన్నిటికో ఆలస్యమైంది. చివరి మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కేసీఆర్ గారు కట్టించిన తర్వాత ఎస్వీబీసీ తరహాలో ఇక్కడ కూడా ఒక ఛానల్ చేయాలి. అలా దేశవ్యాప్తంగా ఉండేటువంటి అనేక దేవాలయాలకు కూడా ఇది ఒక మార్గదర్శకం అయిందంటే అది రమణాచారి గారి యొక్క ప్రయత్నము, ఆయన సంకల్పము, ఆయన కృషి అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. అలా అనేక విషయాలు. జనరల్ గా తిరుమలలో మనం మెట్లు ఎక్కడానికి వెళ్తూ ఉంటాం. ఎవరైనా అలిపిరి ద్వారా ఉండే మెట్లు మాత్రమే ఎక్కేటువంటి అవకాశం ఉండేది. కానీ ఒక షార్ట్ కట్ ఉంది, కానీ అది మూసేశారు. రమణాచారి గారు ఈవో అయిన తర్వాత శ్రీవారి మెట్ల పాత మార్గాన్ని పునరుద్ధరించి భక్తులు అక్కడి నుంచి కూడా మెట్లెక్కడానికి ఆ ద్వారాన్ని తిరిగి తెరిపించింది కూడా రమణాచారి గారు. అది కూడా పుస్తకంలో నేను అలిపిరి ద్వారా మెట్లెక్కాను, రమణన్న గారు తెరిపించిన తర్వాత ఆ పాత మార్గంలో కూడా మెట్లెక్కిన అనుభూతి కూడా నాకు కలిగింది. 2 మార్గాల్లో ఎక్కాను. సో అది ఇంకొక ఈవో ఆలోచించేవాడు కాదు. నేను నార్త్ ఇండియా అధికారులు తక్కువనో వారికి భక్తి లేదని అనను, కానీ ఒక తెలుగు ముద్దు బిడ్డ, శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డ, వెంకటేశ్వర స్వామిని నిత్యం పూజించే కుటుంబంలో పుట్టిన బిడ్డ కనుక ఆయన మనసుతో ఆలోచించాడు. ప్రతి క్షణం ఆ స్వామి సేవలో లీనమై ప్రతి నిమిషం కూడా ఏం చెయ్యాలి, ఈ దేవాలయం యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి, భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ఆయన అందులో లీనమై పనిచేశాడు కనుక అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలిగారు. ఒకటే నీకు అలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. వారు వాటన్నిటినీ ఒక దగ్గర తెచ్చారు. అన్నమయ్య గారి 600 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా జయంతి ఉత్సవాలను కూడా అన్నమయ్య గారి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తం చేయడం, మరొకసారి అందరికీ అన్నమయ్య యొక్క గొప్పదనాన్ని తెలపడానికి 4 రోజుల పాటు తిరుమలలో అత్యద్భుతంగా జయంతి ఉత్సవాలను జరపడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిపారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూ మా సిద్దిపేటకు కూడా వచ్చారు. సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు కూడా అన్నమయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ అక్కడికి కూడా శ్రీమతి శోభారాజు గారు, రమణాచారి గారు, అప్పుడు చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు అందరూ వచ్చి అక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేశాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. అంటే అన్నమయ్య గారికి వెంకటేశ్వర స్వామికి మధ్య ఉండే ఆ బంధాన్ని చాలా గొప్పగా మరొకసారి అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఆ రోజుల్లో దళిత గోవిందం అనే కార్యక్రమాన్ని కూడా రమణాచారి గారు ప్రారంభించారు. పుస్తకంలో నాకు కనబడ్డట్టు అనిపించలేదు. దళిత గోవిందం అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అప్పుడు చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, రమణాచారి గారు మా సిద్దిపేట పట్టణంలో దళిత బస్తీలో అక్కడ ఉండే కమ్యూనిటీ హాల్లో పడుకొని అక్కడే కళ్యాణాన్ని నిర్వహించారు. నేను కూడా అందులో భాగస్వామ్యం. వారితో పాటు ఆ దళిత బస్తీలో ఆ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో రమణన్నతో, కరుణాకర్ రెడ్డి గారితో నేను అక్కడ పడుకున్నాను. నెక్స్ట్ డే కళ్యాణం జరుపుకొని అక్కడి నుంచి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడకు వెళ్లారు. వారు ఇందులో రాయలేదు, కానీ అలాంటి దళిత గోవిందం లాంటి కార్యక్రమాన్ని కూడా తెచ్చి వెంకటేశ్వర స్వామి అందరికీ సమానమే, ఇది కుల మతాలకు అతీతంగా ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారందరికీ సమానమని చెప్పి దళిత గోవిందం లాంటి కార్యక్రమాన్ని కూడా తెచ్చి దళిత బస్తీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళ్యాణాలు జరిపి అక్కడికే ఈవో గారు వెళ్లి అక్కడ ఏముంటాయి ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నేల మీద ఒక చిన్న జంకా వేసుకుని పడుకున్నాడు. రమణన్న పడుకున్నాడు, మేము పడుకున్నాం, చైర్మన్ అలా చక్కగా దళిత గోవిందం లాంటి కార్యక్రమాన్ని కూడా అప్పట్లో ప్రారంభించారు. ఇకపోతే భక్తుల కోసం కూడా ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం పెట్టాడు రమణన్న. బుక్ లో కూడా రాశారు. జనరల్ గా అధికారులుగా మనం ఆలోచించడం కాదు, మన మెదడులో వచ్చిన దాన్ని అమలు చేయడం కాదు, ప్రజలేమనుకుంటున్నారో, భక్తులకేం కావాలో ఆ భక్తులనే అడిగి భక్తుల ఫీడ్బ్యాక్ ఆధారంగా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు 24 గంటలు, 36 గంటలు, 48 గంటలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. 2 రోజులు స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉండే ఆ భక్తుల ఇబ్బందులను వారి నుంచి సేకరించి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వారికి ఏం కావాలో తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు కాకుండా దాతల సహకారంతో చేయించిన గొప్పతనం రమణాచారి గారు. ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను సెంట్రల్ ఏసీ చేశారు, సెంట్రలైజ్డ్ ఏసీ చేసి వాళ్లకు
చాలా కంఫర్ట్, అక్కడ ఉండే వాష్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, సెంట్రల్ ఏసీ కానీ, వారి భోజన సౌకర్యం కానీ, వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బందికి లోను కాకుండా ఆ వెంకటేశ్వర నామములో లీనమవుతూ ఆ స్వామివారి దర్శనం చేసుకునే విధంగా అలాంటి గొప్ప కార్యక్రమాన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూడా చేశారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సో వారు మీరేమో ఈ పుస్తకం ఇంతవరకే ఉంది, కానీ వారి జీవితంలో ఇంకెంతో ఉన్నది. అంటే విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది కావచ్చు, లెక్చరర్ గా ప్రభుత్వ జీవితాన్ని, ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించింది కావచ్చు, ఆర్డీఓగా, కలెక్టర్ గా వివిధ ఉద్యోగాలని, అంటే వారు సిబిఐ డైరెక్టర్ గా పనిచేశారా, వారితో పనిచేసింది కానీ వారితో విజయరామారావు గారితో పనిచేసింది కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ పిఆర్ఓగా పనిచేస్తూ మన్ననలు పొందింది కానీ, ఆయన ఎక్కడ పనిచేసినా అందరి ప్రేమను పొందారు, మన్ననను పొందారు. అది ముఖ్యమంత్రులు అయితేనేమి, ఇంకా ఉన్నత అధికారులు అయితేనేమి, సీనియర్ జ్యుడిషియరీలో ఉండేటువంటి సీనియర్ జడ్జెస్ అయితేనేమి, సో ఎవరినైనా ప్రేమను పొందారు. చివరికి టీటీడీ ఉద్యోగులు, అప్పుడు నేనేదో పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా కూడా ఉంటుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉండి నేను కూడా వెళ్ళాను తిరుపతి. నేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తరఫున వెళ్తే చాలా మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అందరూ కూడా మాకేదో రిప్రజెంటేషన్స్ ఇస్తే ఆ ఉద్యోగుల సమస్యల్ని కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్లను కూడా ఒక కొలిక్కి తెచ్చి నొప్పించకుండా ప్రమోషన్ ఇస్తే ఇవాళకి టీటీడీ ఉద్యోగులు రమణాచారి గారిని యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే మాకు ఎన్నో ఏళ్లు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్లు కూడా ఇచ్చారు. అంటే ఆ దేవుడి సేవలో ఉన్న ఉద్యోగుల గురించి, అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న చిరు ఉద్యోగుల గురించి కూడా ఆలోచించారు. ఇలా చాలా మంచి కార్యక్రమాలు వారు అందించారు. నిజానికి 2 మోకాళ్ళు కూడా ఆపరేషన్ చేసుకున్నారు. బహుశా ఇప్పుడే మొదటి ప్రోగ్రామ్ ఇది. 2 మోకాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత తను బయటకు వచ్చిందంటే మళ్ళా ఆ వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చింది బయటకు. బలమే తను తీసుకొచ్చింది బయటకు. సో అట్లా వారు మొన్న ప్రభుత్వం పోయిన తర్వాత కూడా వారి ఇంట్లో ఉన్నారు, కొంచెం ఆరోగ్యంగా లేదు, వారి కుమార్తె ఆరోగ్యం కొంత దెబ్బతిన్నది, మేడం గారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది వచ్చింది. అయినా ఆలోచిస్తూనే ఉంటాడు, ఏదో జరగాలి సమాజం కోసం, ఫోన్ చేస్తూ ఉంటాడు. చాలా మంది పాపం విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావడం లేదు. పేద బ్రాహ్మణులందరూ కూడా బ్రాహ్మణ పరిషత్ ద్వారా అప్పుడు పంపాము, కొంచెం మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, లేఖ రాయండి అని. అట్లా ఇంకా సమాజంకి ఏదో చెయ్యాలి అనేటువంటి తపన ఆయనలో నేను చూస్తూ ఉంటాను. ఆయన వయసు ఎంత పెద్దది, ఒకవైపు అనారోగ్య సమస్య, ఇంట్లో అనారోగ్యము, పిల్లల అనారోగ్యము, తన అనారోగ్యం, అయినా తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సమాజ ఆరోగ్యం గురించి ఆలోచించేందుకు దానికి కూడా నేనే సాక్ష్యం. నాకే చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు పాపం, ఏమన్నా చేసి ఆ పిల్లల్ని కొద్ది కాపాడే అంటారు. ఇంకా కళల గురించి, కళాకారుల గురించి అయితే చెప్పనవసరం లేదు. నేను అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంటే అందరికీ మీరు 2000 పెన్షన్ అందరికీ ఇస్తున్నారు, వృద్ధులకు, వితంతువులకు ఇస్తున్నారు, ఈ కళాకారులకు కూడా 2000 ఇస్తున్నారన్న ఈ న్యాయమా? 200 ఉన్నప్పుడు 2000 ఉండేది కళాకారులకు. ఏమన్నా చేసి 4000 చేయండి, ఏమన్నా చేసి కళాకారులను ప్రోత్సహించండి, కళలను కాపాడండి అని చెప్పేటువంటి తప్పని నేను చూసేవాడిని. చిన్న స్లిప్ ఇచ్చేవాడు నాకు, చక్కటి హ్యాండ్ రైటింగ్, ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది రమణంటది, ఇక చూస్తే దాచిపెట్టుకోబోతుంది. ఒక చిన్న స్లిప్ ఎప్పుడైనా కనబడితే ఎక్కువ మాట్లాడేది ఏముండదు, చిన్న కాగితం ఇస్తాడు లేదా ఒక మాట చెప్తాడు అంటే, కొంచెం చూడన్నా ఇది ఏదో ఫైనాన్స్ లో ఆగింది అనేవాడు. సో నేను చివరికి 2-3 సార్లు నన్ను పరిశీలన చేసి ఆ కళాకారుల పెన్షన్ పెరిగింది తెలంగాణ ప్రభుత్వంలో అంటే దానికి రమణాచారి గారు, దానికి కృషి అంతా కూడా. సో అట్లా ఆయన ప్రయత్నం, ముఖ్యంగా ప్రభుత్వంలో అధికారిగా ఉన్నా, రిటైర్ అయినా కూడా సాహితీ సంస్థల్ని ప్రోత్సహించడంలో, కళలను ప్రోత్సహించడంలో, కళాకారులను ప్రోత్సహించడంలో వారి జీవితం అంతా కూడా కృషి జరుగుతూనే వచ్చింది. వారందరి ప్రేమ, అభిమానాలు, ఆశీస్సులు రమణాచార్యులకు నిండుగా ఉంటాయి ఎప్పుడు కూడా. మా సిద్దిపేటలో ఒక ఆనంద నిలయం అని కట్టారు, మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. ఆయన గొప్పతనం ఎక్కువ టైం తీసుకోవడం, చాలా మంది మాట్లాడాలి. ఆనంద నిలయం అని ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించారు. ఆ వృద్ధాశ్రమం నిజంగా ఎంత అద్భుతంగా నడుస్తుందో. తను కూడా అక్కడికి వెళ్లి అది
దేనికైనా మాట్లాడడం చాలా సులువు. ఒక సంస్థను పెట్టాలి, ఒక సంస్థను నడపాలంటే దాని వెనుక అనేక వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కూర్చున్న కాడ గీతలు పెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు, కూర్చున్న కాడ వంకరలు రకరకాల తప్పులు ఏరే వాళ్ళు చాలా మంది ఉంటారు. నడిపేవాడు మోసేవాడికే బరువు తెలుస్తుంది అన్నట్టు నడిపేవాడికే దాని కష్టం అర్థమవుతుంది. ఎన్ని వచ్చినా కూడా రమణన్న అద్భుతమైన ఆనంద నిలయాన్ని నిర్మించి కొన్ని పదుల సంఖ్యలో ఎంతో మందికి అభాగ్యులకు, పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులకు ఒక స్వంత ఇంటిలాగా, ఒక ఆలయం లాగా ఆనంద నిలయాన్ని రోజు సిద్దిపేటలో గత 3 సంవత్సరాలుగా నడుస్తాను. 15 సంవత్సరాలు ఒకసారి ఊహించండి. 15 ఏళ్ల కింద అక్కడ ఒక ఆనంద నిలయం కట్టాలంటే ఎంత కష్టం ఆలోచించండి. 15 ఏళ్లుగా అద్భుతంగా నడుస్తాము. ఈ మధ్య ఎంత ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఎక్కువ ముగించండి. నాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి, అన్న ఒక ఆనంద నిలయంలో మా బంధువుల అమ్మ వాళ్ళ ఆవిడ ఉంది, ఒకసారి ఒక అందులో ఒక అడ్మిషన్ ఇప్పిస్తారంటే మా వైకుంఠం సార్ ఫోన్ చేసి చెప్పాను, జర ఒక చూడన్నా ఒక అకామిడేషన్ ఇప్పి అన్నారు. అంటే అంత గొప్పగా నడుస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆనంద నిలయంలో అడ్మిషన్ కావాలంటున్నారు. అంత అద్భుతంగా నడుపుతా ఉన్నారు. అంతేకాదు అక్కడ చిన్న పిల్లల కోసం సాయిబాబా గారి కృషితో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్స చేసే అద్భుతమైనటువంటి ఆలయాన్ని కూడా, వైద్యాలయాన్ని కూడా అక్కడ నిర్మించారు. దాని వెంట కూడా ఆ ల్యాండ్ ఇచ్చి దానికోసం కూడా కృషి చేశారు. విద్యాలయం వచ్చింది, అక్కడ వైద్యాలయం వచ్చింది, అక్కడ అష్టాదశ శక్తిపీఠం కూడా ఏర్పాటు చేశారు. అంటే అక్కడ చూస్తే వృద్ధాలయము, వైద్యాలయము, అష్టాదశ శక్తిపీఠము, విద్యాలయం ఇన్ని తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడుకుంటుండా మొన్నెప్పుడో కలిసాను నేను. అన్నకు మోకాల ఆపరేషన్ అయిందంటే మాట్లాడిద్దామని నేను పోయాను. అది పక్కకు పెట్టింది, కొత్త ముచ్చట స్టార్ట్ చేసి నేను పోయింది ఒక మాట్లాడించడానికి. నేను పోతే నన్ను మాట్లాడించడం స్టార్ట్ చేసాడు. ఏమని అన్న, ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదో స్పర్శ వాళ్ళు పెట్టమంటున్నారు, మీరు కొంచెం కొనుక్కోవాలి, మన ఇద్దరం కలిసి అక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా తెస్తే ఎంతో మంది పేదలకు ఉచితంగా మనము వైద్యం అందించేటువంటి అవకాశం ఉంటుంది అని దాని మీద నా కోసం అర్ధగంట మాట్లాడి. అంటే ఆయన గురించి ఎంత గొప్పవాడు ఆలోచించారు. తన మోకాళ్ళ ఆపరేషన్ అయితే తనను మాట్లాడించడానికి నేను పోతే ఎంతో మంది పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు, వారికి మనం ఈ హాస్పిటల్ ఒకటి తీసుకుంటాం. అక్కడ ఉచితంగా కీమోథెరపీ సేవలు, రేడియోథెరపీ సేవలు, మహిళలకు సంబంధించిన క్యాన్సర్ శస్త్రచికిత్సలు. ఇది ఒక ఆలయం, ఒక స్పర్శ వాళ్ళు వస్తా ఉన్నారు, మనం ఒక 10 ఎకరాల స్థలం ఇచ్చి ఆ హాస్పిటల్ ఒకటి తేగలిగితే అక్కడ మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం ఆ ప్రాంతానికి, అక్కడ ఉండేటువంటి పేదలకు అని చెప్పి ఆయన ఆలోచిస్తా ఉన్నారు. ఆయనేం రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఏదో ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, పోటీ చేయాలనే ఆలోచన అసలే లేదు. కానీ ఒక వ్యక్తిగా గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి వ్యక్తిత్వం. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడో కొంత నేర్చుకోవాలి, రమణాచారి గారిని ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. తన పుస్తకం తన మనసును ఆవిష్కరించింది, తన అనుభవాలను ఆవిష్కరించింది, తన తపనను ఆవిష్కరించింది. అంటే ఒక కార్య సాధకుడిగా నీలో నిజాయితీ ఉంటే ఒక కార్య సాధకుడిగా నువ్వు ఎలా సాధించవచ్చో ఆ పుస్తకంలో చెప్పాడు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో, ఎలా మెప్పించాలో, ఎలా ఒప్పించాలో అద్భుతంగా ఆ పుస్తకంలో రమణాచారి గారు వివరించారు. అది అధికారి అయినా, అది ఒక ఉద్యోగి అయినా, ఒక ప్రజాప్రతినిధి అయినా నేర్చుకోవాలి. బేసిజాలు అవసరం లేదు. నేను అనే అహాన్ని పక్కకు పెడితే ఎలా పనులను చేయగలుగుతామో, ఎలా సాధించగలుగుతామో, మనం ప్రజలకు ఎలా మేలు చేయగలుగుతామో మరి హరే శ్రీనివాస పుస్తకంలో చాలా చక్కగా ఆయన వివరించారు. ముందు స్వాతి వీక్లీలో వారు సీరియల్ లాగా రాశారు. చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది దాన్ని చదివి ప్రశంసలు వచ్చాయి. సో ఇంకా అది వీక్లీ అనేది చదువుతాం కానీ మళ్ళీ వెళ్ళిపోతుంది. బట్ స్థిరంగా రేపటి తరానికి అందాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవనీయులు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, వారి ఈ రోజు మన మధ్య లేరు కానీ ఆయన దీన్ని చదివి ఇది ఒక పుస్తక రూపంలో రేపటి తరానికి ఇది ఉండాలని విజయ్ కుమార్ గారు వారే ముందుకొచ్చి ఇది పుస్తక రూపంలో తెచ్చిన విజయ్ కుమార్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రమణాచారి గారి నేనైతే వారికి అభినందనలు చెప్పే వయసు నాది కాదు కానీ వారి ఆశీస్సులు ఉండాలని కూడా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం.